నమస్తే సార్. నమస్తే అండి. సార్, యాక్చువల్గా ఒక కామన్ మ్యాన్ తనకి డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి వచ్చింది అని ఎలా తెలుసుకుంటాడు? అంటే ఏంటి ఆ రీజన్స్? ఏదైనా కారణాలు ఉంటాయా? ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా సార్? డయాబెటీస్ ఈజ్ ఏ స్లో పాయిజన్. దానికి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. ఫస్ట్ 3 నుంచి 5 సంవత్సరాల వరకు కూడా ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. సిమ్టమ్స్ ఉంటాయంటే డయాబెటీస్ మనం ఏమనుకుంటాం, పాతకాలంలో అతి మూత్ర వ్యాధి, ఆకలి దాహం ఎక్కువ కావడం, మూత్రం పాలియూరియా, బాత్రూమ్కి వెళ్ళి యూరిన్కి వెళ్ళి పాలియూరియా, దాహం ఎక్కువ కావడం, యూరిన్కి ఎన్నిసార్లు వెళ్ళడం, ఇది. కానీ అవి షుగర్ సిమ్టమ్స్. టైర్డ్ వీక్నెస్గా ఉండడము. కానీ సిమ్టమ్స్ రావాలంటే కనీసం 5 సంవత్సరాలు టైం పడుతుంది. మొదటి 4-5 సంవత్సరాల్లో ఎటువంటి సిమ్టము ఉండదు. అందుకనే మన సజెషన్ ఏంటంటే ఆఫ్టర్ 30 years ఇయర్లీ వన్స్ హెల్త్ చెకప్ చేసుకోవాలి. ఈ మోడ్రన్ ఎరాలో సిమ్టమ్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయకూడదు. సిమ్టమ్స్ వచ్చిందంటే అది చివరి స్టేజ్. ఓకే. ఇప్పుడు ఈ డయాబెటీస్ ఒకవేళ ఎవ్రీ ఇయర్ చెకప్ చేసుకోవాలంటున్నారు కదా సార్. ఈ ఎవ్రీ ఇయర్ చెకప్స్కి రావాలంటే మన హాస్పిటల్లో ఎలాంటి చెకప్స్ చేస్తారు మీరు? మామూలు 2-3 రకాల చెకప్స్ ఉంటాయి. డయాబెటీస్కి అయితే తినకముందు తిన్నాక షుగర్ టెస్ట్ చాలు. ఓకే. స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే టోటల్ డయాబెటిక్ చెకప్ చేసుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్గా ఉండి సిమ్టమ్స్ ఉంటే టోటల్ చెకప్ చేసుకోవాలి. నార్మల్ పర్సన్ ఊరికే చూయించుకోవాలన్న వాళ్ళకి టెస్ట్లు ఏమీ అక్కర్లేదు. తినకముందు షుగరు, తిన్నాక షుగరు చాలు, అంతే చాలు. ఇయర్లీ వన్స్ చాలు. 100 రూపీస్ అవుతాయి అంతే. ఓకే. 100 రూపాయలతో ఈ టెస్ట్ అయిపోద్ది అంతే. మన హాస్పిటల్లో అవైలబుల్ అంతే. ఓకే. ఇంకొక క్వశ్చన్ సార్, ఈ డయాబెటిక్స్ అనేది యాక్చువల్గా ఈ డయాబెటీస్ అనేది ఈ జెనెటిక్స్ వల్ల కూడా రావడానికి అవకాశం ఉంటుందా? వెరీ హై ఛాన్స్ ఉంటుంది జెనెటిక్స్ వలన. నా దగ్గరకు వచ్చి చాలామంది పేషెంట్స్ మా అమ్మకు ఉంది, మా నాన్నకు ఉంది, మా సిస్టర్కి ఉంది, మా బ్రదర్కి ఉంది అని చాలామంది చెప్తారనమాట. యంగ్ జనరేషన్ వస్తుంది ఎస్పెషల్లీ. ఫ్యామిలీ హిస్టరీ వెరీ హై ఛాన్స్ అనమాట. ఫ్యామిలీ ఒకవేళ ఇద్దరు పేరెంట్స్కి ఉంటే వచ్చే ఛాన్స్ 100%. ఓకే. ఇద్దరు గ్యారంటీ వస్తుంది. ఒక పేరెంట్కి ఉంటే 50% ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఎప్పుడు వస్తుంది అనేది మన లైఫ్ స్టైల్, మన వెయిట్, మన డిసిప్లిన్ ఇన్ లైఫ్, వాకింగ్, ఫిజికల్ ఎక్సర్సైజ్, స్ట్రెస్, స్లీప్, వీటిపైన డిపెండ్ అయ్యేది. అవన్నీ నార్మల్గా ఉంటే కొంచెం లేట్గా వస్తుంది. కానీ ఇద్దరు పేరెంట్స్ ఉంటే రావడం అయితే పక్కా. ఓకే. తప్పకుండా రావడానికి అవకాశం. అంటే పోస్ట్పోన్ చేసుకోవచ్చు మనం ముందే జాగ్రత్తగా ఉండి. ఓకే.